హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీ ఓటర్ ఐడిలో మీ నేమ్ లేదా మీ ఫాదర్ నేమ్ని కరెక్ట్ చేయాలనుకున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా, లేదా మీ అడ్రస్ని చేంజ్ చేయాలనుకున్నా, మీ మొబైల్ నెంబర్ని మీ ఓటర్ ఐడితో లింక్ చేయాలనుకున్నా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియోలో మనం మీ నేమ్ లేదా మీ ఫాదర్ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తాను. పైగా మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. మీ మొబైల్ నెంబర్ని మీ ఓటర్ ఐడితో లింక్ చేయడం ఎలాగో చెప్తాను. మీ అడ్రస్ ఏమైనా మారినట్టయితే అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఒకవేళ మీకు అర్థం కానట్టయితే కనుక వీడియోని మరొకసారి చూడండి. ఎందుకంటే ఒకవేళ మిస్టేక్స్ వచ్చినట్టయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి, కేర్ఫుల్గా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు గూగుల్లోని voters.eca.gov.in అనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయగా అక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఉంది కదా, అక్కడ ఫిల్ ఫార్మేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మీరు సైన్అప్ అవునట్టయితే సైన్అప్ మీద క్లిక్ చేసి సైన్అప్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయితే కంపల్సరీ. సో కంపల్సరీగా మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెల్ఫ్ లేదా అదర్ ఎలక్టర్ అని ఉంది కదా. సెల్ఫ్ అంటే ఇప్పుడు మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ మీద క్లిక్ చేయండి. లేదా మీ వాళ్ళది కానీ లేదా మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా బయట వారిది చేస్తూ ఉంటే అదర్ ఎలక్టర్ అని క్లిక్ చేసుకోండి. నా చేసుకుంటున్నాను కాబట్టి నేను సెల్ఫ్ మీద క్లిక్ చేసి కిందన ఎపిక్ నెంబర్ ఉంది కదా, ఎపిక్ నెంబర్ దగ్గర నా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఓటర్ ఐడితో లింక్ అయి ఉన్న డీటెయిల్స్ని చూపిస్తుంది. అవి కరెక్టే అయితే ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కరెక్షన్స్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తున్నట్టు 5 స్టేజ్ ఉంటాయి. ఆ స్టేజెస్ని మనం ప్రతి స్టేజ్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టేజ్లో మనం ఎంటర్ చేయడానికి ఏమి ఉండదు. సో మనం ఫస్ట్ నెక్స్ట్కి వెళ్తాం. అక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి వెళ్తాం. ఇప్పుడు అక్కడ మీ నేమ్ ఆఫ్ ద అప్లిషియంట్ ఎపిక్ నెంబరు కనిపిస్తాయి కదా, దాని కింద వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నట్టయితే మీరు కనుక టిక్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కిందన మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ దగ్గర సెల్ఫ్ మొబైల్ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నెంబర్ లేకపోయి ఉంటే మీ ఫాదర్ది లేదా మదర్ది ఫోన్ నెంబర్ని మీరు ఆ పక్కదాని మీద టిక్ చేసుకొని వారి నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఒకవేళ మీ పర్సనల్ ఈమెయిల్ ఇచ్చినట్టయితే సెల్ఫ్ మీద క్లిక్ చేసుకొని మీ పర్సనల్ ఈమెయిల్ ఇవ్వండి. మీ ఫాదర్ది లేదా మదర్ది లేదా వేరేవారు ఎవరిదైనా ఈమెయిల్ ఐడి ఇద్దాం అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకొని వారి ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ ఏవేవి మనం కరెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను నేమ్ని, రిలేటివ్ నేమ్ని, మొబైల్ నెంబర్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో వాటిని నేను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటున్నాను. అక్కడ కిందన ఫస్ట్ నేమ్ అని వచ్చింది చూడండి, అక్కడ మన నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ పక్కన సర్నేమ్ అని ఉంది కదా, ఆ సర్నేమ్ దగ్గర మన ఇంటి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా అలాగనే రిలేటివ్స్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ యొక్క ఫాదర్ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిలేటివ్ సర్నేమ్ ఉంది కదా, రిలేటివ్ సర్నేమ్ దగ్గర వారి యొక్క ఇంటి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయగా మీరు నేమ్ కరెక్ట్ చేసుకుంటున్నారు కదా పైన. సో ఆ నేము ఎక్కడైతే కరెక్ట్గా ఏ డాక్యుమెంట్లో లేదా ఏ సర్టిఫికేట్లో అయితే కరెక్ట్గా ఉందో ఆ డాక్యుమెంట్ని లేదా ఆ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫైల్ సైజు 2 MB కన్నా తక్కువే ఉండాలి. ఇది గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు, మీరు సబ్మిట్ చేయొచ్చు. ఆ కిందన రిలేషన్ నేమ్ ఉంది కదా, రిలేషన్ నేమ్ దగ్గర కూడా ఆ సర్టిఫికేట్ యొక్క ఫైల్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డ్లో కరెక్ట్గా ఉంటే పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ కార్డ్లో కరెక్ట్గా ఉంటే ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. వీటన్నిటిలోనే కరెక్ట్గా లేదు, సర్టిఫికేట్స్లో మాత్రం కరెక్ట్గా ఉంటుందంటే 10th లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్లోని వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పక్కన ఆ యొక్క ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 2 MBలో ఉండాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ పైన క్యాప్చా కనబడుతుంది కదా, ఆ క్యాప్చాని యాజ్ టీజ్గా ఎంటర్ చేసి పక్కన సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీకు ఒక ఫామ్ కనిపిస్తుంది కదా, ఆ ఫామ్లోని మీ డీటెయిల్స్ అన్నిటిని కరెక్ట్గా వెరిఫై చేసుకొని నేమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కిందన ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అది రీడైరెక్ట్ అయ్యి మీ ఆధార్ నెంబర్ మీదకి వెళ్తుంది. మీ ఆధార్ నెంబర్ పోర్టల్ మీదకి వస్తుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని మిస్టేక్ లేకుండా అక్కడ కిందన ఎంటర్ చేసి డిక్లరేషన్ ఉంది కదా దాని మీద ఐ హియర్ స్టేట్ దట్ అని ఉంది కదా దాని మీద టిక్ చేసుకొని కిందన సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులోని 22 నెంబర్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఈ రిఫరెన్స్ నెంబర్తో మనం రేపు ఉదయాన్న మన డాక్యుమెంట్ ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఎక్కడైనా సేవ్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. ఈసీఐ పోర్టల్లో స్టార్టింగ్ పేజ్కి వెళ్ళండి, మెయిన్ పేజ్కి వెళ్ళండి. మెయిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పైన రిఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ దగ్గర మీరు ఇందాక సేవ్ చేసుకునే రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేయండి. అది యాస్టీస్గా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీరు కరెంట్ స్టేటస్ని బట్టి మీ ఫామ్ ఎంతవరకు వచ్చిందనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఫామ్ అప్డేట్ అవ్వడానికి 3 to 1 వీక్ పడుతుంది మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చినట్టయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.